ఏరియాస్ చాప్టర్ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగిన ఒక మంచి క్వశ్చన్ చూద్దాం. సో ఇది లాస్ట్ ఇయర్ అడిగారు ఈ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ 16x² + 40x + 25 ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. సో జనరల్గా ఏరియా అనేది ఒక నెంబర్ ఇచ్చి దాని పెరిమీటర్ డయాగోనల్ సైడ్ ఇలా అడుగుతారు. కానీ ఇక్కడ నెంబర్ ఇవ్వకుండా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసారు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీన్ని మనం సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని ఫస్ట్ మనం ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని a+b² ఫార్మాట్లో మార్చుకుందాం. ఎలా మారుద్దాం? 16x² అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 4x². ఓకే, 16x² అన్నా 4x² అన్నా ఒకటే. ఓకే, 25 ఏమని రాస్తాను నేను? 5² అని రాస్తాను. సో ఐ హ్యావ్ a² + b² టర్మ్స్ ఉన్నాయి నా దగ్గర. 2ab టర్మ్ ఎక్కడ ఉంది? సో మధ్యలో 2ab టర్మ్ రాస్తాను. 2 × 4x × 5. సో నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ a² + 2ab + b² విచ్ ఈజ్ ఈక్వల్ టు a+b². సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? సింపుల్గా 4x + 5². సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ దిస్ వన్. ఓకే, సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ స్క్వేర్ కదా. సో స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకి సైడ్ వచ్చేసింది. సైడ్ ఈజ్ నథింగ్ బట్ 4x + 5. సైడ్ వచ్చేసినాక పెరిమీటర్ ఈజీ కదా. సో సైడ్ తెలిస్తే దానికి 4 టైమ్సే పెరిమీటర్, అన్ని సైడ్స్ ఈక్వల్ కదా. సో దీన్ని ఇంటూ 4 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, రైట్. సో దీన్ని ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది? 16x + 20. సో ఆన్సర్ డైరెక్ట్గా ఇవ్వలేదు, మళ్ళీ 2 కామన్ తీశారు అందులో. సో 2 కామన్ తీస్తే 8x + 10. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.